ఆవ పెట్టిన అరటికి కావలసిన పదార్థాలు: 2 పచ్చి అరటికాయలు, 1 చెంచా పచ్చిశనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల నువ్వులు, 6 ఎండుమిరపకాయలు, 6-7 ఘాటు పెట్టిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, పావు చెంచా పసుపు, కొద్దిగా ఇంగువ, తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1.5 గరిట ఆయిల్. ఈ కూర కోసం మనం కొన్ని పదార్థాలతో ఒక పౌడర్ చెయ్యాలి. అదేంటంటే, మనం తీసుకున్న 6 ఎండుమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 1 చెంచా ఆవాలలో సగం చెంచా ఆవాలు, 2 చెంచాల నువ్వులు కలిపి డైరెక్ట్గా మిక్సీలో వేసి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే ఆవాలు ఘాటు ఎక్కువగా ఉండకుండా కమ్మదనం కోసం నేను 2 చెంచాల నువ్వులు వేసి గ్రైండ్ చేస్తాను. ఇక ఆయిల్ విషయానికి వస్తే ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. కూర టేస్ట్ మొత్తం ఈ తాలింపులోనే ఉంటుంది. చింతపండు పల్చగా రసం తీసి అది కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అరటి ఆవ కూర తయారీ అయ్యే విధానం చెప్తాను. 2 పచ్చి అరటికాయలు తీసుకొని వాటిని తొక్కు తీసి ఒక గిన్నెలో నీరు పోసి అందులో 1 స్పూన్ ఉప్పు వేసి ఆ నీళ్ళల్లో ఈ ముక్కలు వేయాలి, పక్కన ఉంచాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్చడి చింతపండు రసం వేసి దాంట్లో ఉప్పు నీళ్లలోంచి తీసిన అరటికాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసి 1 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. 2వ విజిల్ వస్తే అరటికాయ కదా త్వరగా చితికిపోతుంది, అందుకని 1 విజిల్ అయితే చాలు. ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయింది. విజిల్ తీసి చూపిస్తాను. చూడండి, అబ్బా ఎంత చక్కగా ముక్కలు ఉడికాయో కదా. ఈ మాత్రం ఉడికితే చాలు. అసలైన టేస్ట్ మొత్తం పోపులోనే ఉంది. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి దానిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు దినుసులు వేగగానే ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి చక్కగా వేయించి కూర ఘుమఘుమ వాసన రావడానికి ఇంగువ వేసి తర్వాత కరివేపాకు వేసి 1 నిమిషం మూత పెట్టాలి. ఇప్పుడు కుక్కర్లో
ఉడికిన అరటికాయ ముక్కలు వేసి ముక్క చితకకుండా బాగా కలపాలి. కూర అడుగంటకుండా దగ్గరే ఉండి కలుపుతూ కొన్ని ముక్కలను మాత్రమే స్మాష్ చేసి ఉంచాలి. అప్పుడు కూర చాలా ముద్దగా తయారవుతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేయాలి. పైన కొత్తిమీర తరుగు వేసి గార్నిష్ చేసుకోవాలి. కొంచెము పసుపు కూడా వేసి ఆఖరికి కలుపుకోండి. గరిటె తీసి బాండీ మీద మూత పెట్టి పూర్తిగా చల్లరనివ్వాలి. నేను ఉప్పు ముక్కలు ఉడికేటప్పుడే వేశాను. కావలసిన వారు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మేము ఉప్పు తక్కువగానే వాడతాము. అందువల్ల నేను రెండోసారి ఇక ఉప్పు వేయలేదు. కూర పూర్తిగా చల్లారిపోయింది. ఇక స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసిన పొడి వేసి కూర మొత్తం బాగా కలపాలి. కూర కొద్దిగా వేడిగా ఉన్నా కూడా ఆవు పొడి వల్ల చేదు వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే ఈ కూరకున్న మెయిన్ టిప్. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ అరటి ఆవ కూర వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.